Audio Jungle. Audio Jungle. Hi guys, welcome back to హర్షి తేజు బ్లాగ్స్. జాన్వి టాక్స్ కాదు, హర్షి తేజు బ్లాగ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే, ముందు నా బ్లాగ్స్ చూసిన వాళ్ళు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ ఫస్ట్ అయితే మీరు వీడియో కింద సబ్స్క్రైబ్ అని చెప్పి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ఠింగ్ అని కొట్టను అనమాట. అటు కొట్టంగానే ఒక సింబల్ వస్తుంది, ఆల్ ALL అని, దాన్ని కూడా కొట్టుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట, ఓకేనా? ప్రెజెంట్ అయితే ఈరోజు సండే అనమాట. సండే అంటే ఫన్ డే అంటారు, కానీ హౌస్ వైఫ్స్కి మాత్రం సండే ఫన్ డే కాదు. ఈరోజు అయితే నేను ఈ సండేని కొంచెం వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సండే రోజు ఏ పని చేయను అనమాట. ఈరోజు చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు 11 అవుతుందన్నమాట. మార్నింగ్ వచ్చి టిఫిన్ వచ్చి ఏం చేశానంటే సేమియా చేశాను. అందరు నాన్ వెజ్ చేస్తారు కదా, ఈరోజు నేను నాన్ వెజ్ చేయలేదనమాట. సేమియా చేసుకున్నాను అనమాట. నేను జాను మను సేమియా చేసుకున్నాము. తేజాకి వచ్చి చపాతీ ఉంటే కొంచెం చికెన్ కర్రీ ఉంటే తిన్నాడు. అంతే, మా మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. మార్నింగ్ చేసుకున్నాను ఫేస్ వాష్. ఓన్లీ టోనర్ అప్లై చేసుకున్నాను అనమాట. ఇంకా ఫేస్కి ఏం అప్లై చేయలేదు. ప్రజెంట్ అయితే అమెజాన్ నుంచి ఒక పార్సిల్ వచ్చిందనమాట. ఈ పార్సెల్ మీకు చూపిస్తాను. ఇదేంటంటే పార్సెల్ తీసిన తర్వాత చూపిస్తాను. నేను మొన్న జూడియోకి వెళ్ళాను అనమాట. జూడియోకి వెళ్తే అక్కడ నియాసినమైడ్స్ ఫేస్ షీట్ మాస్క్ ఒకటి తెచ్చుకున్నాను. అది చాలా బాగా గ్లో వచ్చింది ఫేస్కి. నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఈ వీళ్ళది అనమాట, మిరాబిల్లే అని, వీళ్ళది కొరియన్ షీట్ మాస్క్ అనమాట. ఇవి చాలా బాగుంటాయని చెప్పి విన్నాను నేను. ప్రెజెంట్ చూద్దాము, ఒకటి ట్రై చేసి చూద్దాము అని చెప్పి పెట్టించాను అనమాట. ఇది దీని లింక్ కావాలంటే కింద ఇస్తాను. ఇవి చాలామంది కొనున్నారు, చాలా రిఫ్రెషింగ్ ఉంటాయంట. దీంట్లో 5 షీట్ మాస్క్ వచ్చాయి. నాకు ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది, 49 రూపీస్ పడింది అనమాట. 6 ఉన్నాయన్నమాట. 300 అనమాట. నాకు 290 సంథింగ్ అలా పడింది. దీంట్లో 5 షీట్ మాస్క్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చి ఇదన్నమాట, పపాయా ఫేషియల్ షీట్ మాస్క్. సెకండ్ వచ్చి లైమ్ లైన్ ఫేషియల్ షీట్ మాస్క్ అనమాట. థర్డ్ వచ్చి హెర్బ్స్ అంట, హెర్బ్స్ ఫేషియల్ షీట్ మాస్క్ అంట. ఫోర్త్ వచ్చి కుకుంబర్, మనకి ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా, కుకుంబర్ షీట్ మాస్క్. అలోవెరా ఫేషియల్ షీట్ మాస్క్ అనమాట. ప్రెజెంట్ కొరియన్ ప్రోడక్ట్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఇది వచ్చి బెర్రీ షీట్ మాస్క్ అనమాట. ఈ 6 ప్రోడక్ట్స్ అనేది దీంట్లో వచ్చాయి. ఈరోజు ఒక ఫేషియల్ షీట్ మాస్క్ వేసుకొని ట్రై చేద్దామని చెప్పి అనుకొని, ఇది వచ్చి 2-3 డేస్ అయింది. నీ పార్సల్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట. దీంట్లో ఏదో ఒక ట్రై చేద్దాం ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, నేను ప్రెజెంట్ వచ్చి మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. అది చాలా బాగుంది, కాకపోతే అది వితౌట్ పింపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇంకా మన ఇప్పుడు అంతా గ్లాస్ స్కిన్ అంటున్నారు కదా, అలా గ్లాస్ స్కిన్ వస్తుంది. నాకు కూడా చాలా గ్లో వచ్చిందనమాట. మనకి గ్లాస్ స్కిన్ గ్లో కావాలంటే ఫస్ట్ పింపుల్స్ అనేవి, ఈ పింపుల్స్ని వీటిని తగ్గించుకోవాలి. తర్వాత కానీ మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ ఫేస్ వాష్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా నాకు చాలా వరకు ట్యాన్ని బాగా రిమూవ్ చేస్తుంది. మనకి పింపుల్స్ ఉంటే మాత్రం కొంచెం కష్టం అన్నమాట, చూసుకొనే యూజ్ చేయండి ఆ ఫేస్ వాష్ మాత్రం. తేజాది మెయిన్గా డ్రై స్కిన్ వాళ్ళు అసలు యూజ్ చేయొద్దు, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బెస్ట్ అనమాట. మామా ఎర్త్ అప్టన్ ఫేస్ వాష్ కానీ మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ కానీ చాలా బాగుంటాయి ఆ రెండు. రైస్ ఫేస్ వాష్ కొత్తగా వదిలేరు కదా, అది చాలా బాగా పనిచేస్తుంది. తేజకి ఇచ్చాను, తేజాది ఫుల్ ఆయిలీ స్కిన్ అనమాట, అది చాలా బాగా పనిచేస్తుంది తేజకి. ప్రెసెంట్ అయితే ఈ షీట్ మాస్క్లో ఏదో ఒకటి వేసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఈ టాప్ ఎడ్జీలో తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది, దీనికి వచ్చి ఇలా ఫ్లింగ్స్ లాగా వచ్చి ఉంటాయి. కొంచెం లూజ్ ఉంది, కానీ ఇప్పుడున్న మన వెదర్కి ఇట్లాంటి కంఫర్టబుల్ వేరే బాగుంటుంది అనమాట. కింద వచ్చి చూపిస్తాను. కింద వచ్చి ఇలాగ ఫ్యాన్స్ ఉంటాయి, ఇలా ఫ్యాన్స్ అన్నమాట.
ఇవి చాలా లూజ్ ప్యాంట్స్, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ డ్రెస్ షేప్ కూడా చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఇది నా డబ్బు చాలా కంఫర్టబుల్ ఉంటుంది కూర్చోడానికి కూడా. ఇది సంగతి. ఇది ఏదైనా ట్రై చేద్దాము. ఈ టాప్ కానీ మీకు టాప్ కానీ కింద ప్యాంట్ కానీ మీకు నచ్చితే ఈ లింక్స్ కూడా నేను ఖచ్చితంగా కింద ఇస్తాను. ఈ షీట్ మాస్క్ కూడా ఇస్తాను అనమాట. ప్రెజెంట్ అయితే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ స్టిక్కర్ పక్కన పెట్టి ఫస్ట్ అయితే మనం ఏం ట్రై చేద్దాం. ఈ 6లో నేనైతే అలోవెరా కాదు, గుమ్మర్ కాదు, రిమూవ్ ట్యాన్ ట్రిమ్ స్కిన్ అంట, లెమన్ లైన్ రిచ్ ప్రొడక్ట్ డెలివర్ స్కిన్, యాంటీ ఏజింగ్ మాయిశ్చర్ హైడ్రేటెడ్. పపాయ ట్రై చేద్దాం, ఓకేనా? పపాయ అంటే అస్సలు ఇష్టం లేదు నాకు, కానీ పపాయ అనేది ఫేస్కి చాలా బాగా పనిచేస్తుందని విన్నాను. ఓకే, మనం పపాయ ట్రై చేద్దాం, ఓకేనా? ఈ 5లో పపాయ ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే స్టిక్కర్ తీసి ఓపెన్ చేద్దాం. ఇది మిరాబెలా కాస్మెటిక్స్ కొరియా వాళ్ళదనమాట. ఇది వచ్చి యాంటీ ఏజింగ్ మాయిశ్చర్ నరిష్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ రిచ్ ఇన్ ఇంగ్రీడియంట్స్ డెలివర్ స్క్రీన్ అండ్ ప్రొడ్యూస్ ఇంటెన్స్ మాయిశ్చరైజర్. మనకి మెయిన్గా కావాల్సిన మాయిశ్చరైజర్ మన స్కిన్లో ఎప్పుడు అలాగే ఉండడం. ఇది పడేయొద్దు అనమాట. ఈ షీట్ మాస్క్ వేసుకున్నప్పుడు కింద మీకు షీట్ ఇస్తారు కదా, ఆ షీట్ మాస్క్ని కరెక్ట్గా మీ ఫేస్ లెంత్ వరకు ఎంత ఉంటుందో ఫేస్ని అట్లా స్ట్రెచ్ చేసుకొని మొత్తం కవర్ అయ్యేటట్టు వేసుకోండి. మీరు కావాలంటే నోస్ దగ్గర కట్ చేసుకొని కూడా మీరు కరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేసుకున్నాను అనమాట. మీరు హెయిర్ బ్యాండ్ ఉంటే హెయిర్ బ్యాండ్ యూజ్ చేసుకోండి. మనకి ఆ ప్యాకెట్ ఉంటుంది కదా, నేనైతే కొన్ని ఫోజులు ఇస్తున్నాను. ఆ ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ అయితే చాలా ఉంటుందన్నమాట. దీని వాటర్ అంతా చాలా ఉంటుంది. వాటర్ అంటే కొంచెం జెల్ లాగా ఉంటుందన్నమాట. దానికి హ్యాండ్స్కి అప్లై చేసుకోండి, నెక్కి అప్లై చేసుకోండి, మీ ఫీట్కి అప్లై చేసుకోండి. అంతేగాని ఆ ప్యాకెట్ని పడేయొద్దు. ఎందుకంటే మీరు ఫేసే కాదు, నెక్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ కూడా గ్లో కావాలి. అప్పుడే మనం అట్రాక్టివ్గా కనిపిస్తాము. ఫుల్గా దాంట్లో చాలా వరకు జెల్ ఉంటుంది. అది మొత్తం మీరు చేతికి హ్యాండ్స్కి అంతా పూసేసుకోండి. ఇది పపాయ ఫేషియల్ షీట్ మాస్క్ అనమాట. ఇంకోసారి నేను మిగతా 6 కూడా ఎలా ఉంటాయో ఇంకోసారి వేసుకొని చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, ఓకేనా? నేను కాసేపు పనుకుందామని నేను వెళ్ళాను అనమాట. అప్పటికి మనుని పనుకోబెట్టినాను కదా, తను ఇంకా పనుకొనే ఉంది. కొత్తగా కొరియన్ డ్రామా వచ్చింది కదా, అది చూస్తున్నాను పక్కన పెట్టుకొని. మను ఏమో పక్కన నిద్రపోతూ ఉంటే పక్కన తడుతూ ఉన్నాను అనమాట. తన్ని నిద్రపోతూ ఉంది, నిద్రపోతూ ఉంది అనమాట. మధ్యలో లేస్తూ ఉంటుంది, నేను తడుతూ ఉంటాను. మై స్వీట్ మాబ్స్టర్ అని చెప్పి కొత్తగా ఉందన్నమాట. ఈ జూలైలో వచ్చింది. చాలా కామిక్ సిరీస్ అనమాట. అది ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేశాను అనమాట. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అట్లా కొంచెం బోర్ కొడుతుందని చెప్పి కింద కామెంట్స్లో రాస్తున్నారు. చూద్దాంలే అని చెప్పి కొంచెం పనుకొని చూద్దామని చెప్పి పనుకొని చూస్తూ ఉన్నాను, కానీ కుదరడం లేదు. మను నిద్రపోతూ ఉంది కదా. నేను చూసాక దెయ్యంలాగా ఉన్నాను, పనుకొని చూస్తున్నాను అనమాట. అదే ఒకసారి వీడియో తీద్దాము పనుకొని చూసేదని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను. ఒక్క ఎపిసోడ్ 10 minutes కూడా చూడలేదు, అప్పుడే మను లేసేసింది అనమాట. మను లేదురా మమ్మీ కదా, ఊరికే. నువ్వేవు మొత్తం అయిపోయిందనమాట. ఇంతనే బాగా మీరు ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే ఏం చేయొద్దు. మను అవేం తాకబాకు నువ్వు. నా
ఫేస్ చూసారా ఎంత క్లీన్గా ఉందో. ఫేస్ వాష్ చేయొద్దు, నార్మల్గా చేతులు బాగా. ఆఫ్టర్ షీట్ మాస్క్ వేసుకున్న తర్వాత ఇట్లాంటి మసాజింగ్ టెక్నిక్స్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట స్కిన్కి. ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. కంటి కింద అలా చేసుకోవడం వల్ల మనకి కింద పఫ్స్ లాగా వస్తాయి కదా మార్నింగ్ లేయంగానే, అవి చాలా వరకు తగ్గుతాయి. ఇవి వచ్చి మనకి పైన ఏజింగ్ లైన్స్ వస్తాయి అన్నమాట, అవి చాలా తగ్గుతాయి. నెక్కి వచ్చి నెక్కి కింద చేసుకోవాలి, కింద మన గెడ్డం దగ్గర చేసుకోవాలన్నమాట. మనకి అలా చేసుకోవడం వల్ల చాలా వరకు ఫేస్లో అనేది రోజు ఎక్సర్సైజ్ చేసి చాలా వరకు మార్పు ఉంటుంది. చూసారు కదా నా హ్యాండ్స్ కూడా ఎంత గ్లో వచ్చాయో. నా ఫేస్ ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు చూడండి ఎంత గ్లో వచ్చి ఉంటుందో మీకే అర్థమవుతుంది. నేను మామిడిపూడిలో ఉంటాను కదా, మామిడిపూడి వాటర్ అంటే కొంచెం సాల్ట్ వాటర్ అనమాట. ఇక్కడ ఉంటే కొంచెం బ్లాక్ అయిపోతాను నేను. అదే కోరికలో ఒక 10 days ఉంటే మళ్ళీ నా కలర్ వచ్చేస్తాను అనమాట. ప్రజెంట్ అయితే చాలా వరకు ట్యాన్ రిమూవ్ అయింది, ఎంత గ్లో వచ్చిందో అంత గ్లో వచ్చింది. మీరు ఫేస్ వాష్ అయితే చేయొద్దు, అలాగే నార్మల్గా మీ స్కిన్ మీద జెల్లీగా ఉంటుంది, దాంతో బాగా రబ్ చేసుకోండి, అప్పుడు మీకు చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా అది ఎలాగ అయిపోయిందో. మనం కొనిన దానికి పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి 50 రూపీస్కి. నేనైతే అమెజాన్ని, ఫ్లిప్కార్ట్ని రికమెండ్ చేస్తాను నైకా అండ్ పర్పుల్ పైన, ఎందుకంటే దాంట్లో చాలా హెవీ రేట్స్ ఉంటాయన్నమాట. అక్కడ దానికన్నా ప్రజెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇట్లాంటివి కొనుక్కోవాలంటే బేసిక్గా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ బెస్ట్ అనమాట. అమెజాన్ అయితే ది బెస్ట్గా ఉంటుంది. నేను ఇవన్నీ మాట్లాడాను అనమాట దాంట్లో వీడియోలో. వెనకాల జాను మను ఇద్దరు అరుస్తూ ఉన్నారు, దానికన్నా వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్ అని చెప్పి నేను అలా ఇస్తున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఇది అప్లై చేయండి, మీకు చాలా గ్లో అయితే. మీరు టోనర్ కొట్టుకోవాలి. ఇప్పుడైతే మీరు షీట్ మాస్క్ వేసుకున్నారు కాబట్టి టోనర్ అవసరం లేదు, ఓకేనా. ఇది ఉంది కదా, ఇది మాత్రం కంపల్సరీ అనమాట. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది, నేను మార్నింగ్ వేసుకోలేదనమాట. మార్నింగ్ నైట్ అనేది కంపల్సరీగా యూజ్ చేశారంటే మీకు యాక్నే స్కార్స్ ఉంటాయి కదా, యాక్నే స్కార్స్ అంటే ఇలాగనమాట, వచ్చిన వాటి మీదే వచ్చి ఉంటాయి కదా, అవి చాలా వరకు తగ్గుతాయి ఊరికే అలాగా. సండే అంటేనే స్కిన్ కేర్ డే అయితే ఎంత బాగుంటుందో. ఈ వారం అయితే ఏమీ వంట చేయలేదు కాబట్టి ఈరోజు ఇంత ఖాళీగా ఉన్నాను. మామూలుగా అయితే ఎంత ఖాళీగా ఉన్నానమాట. ఇది స్కిన్ బ్యారియర్ని చాలా రిపేర్ చేస్తుంది. మన డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా స్కిన్ పైన, వాటిని చాలా రిపేర్ చేస్తుంది, యాక్నే ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుందంట. నేను వాడుతూ 15 days అవుతుంది, నాకైతే చాలా వరకు తెలిసిందంటే. మీరు నా ఫేస్ చూసారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. ప్రెసెంట్ అయితే నేనైతే నెక్కి సైడ్స్ ఉంటాయి కదా, మన స్కిన్ ఎన్లార్జ్ అయ్యే కొద్దీ మన స్కిన్కి బ్లాక్ టోన్ అనేది వస్తుంది. అది ఇప్పుడు మనం సన్నగా ఉన్నాం అనుకోండి, మనం లావ్ అయ్యామనుకో, మనం సన్నగా ఉన్నప్పుడు కొంచెం వైట్గా ఉంటే మనం లావ్ అయితే మనం బ్లాక్ అవుతాం అనమాట. మనం సన్నగా ఉన్నప్పుడు మనం వచ్చి బ్లాక్గా ఉన్నాం అనుకోండి, కొంచెం మనం బొద్దుగా వచ్చామంటే మనం వచ్చి వైట్గా అవుతాం. అది అనేది హ్యూమన్ నేచర్ అది. నేను కానీ కొంచెం లావ్ వచ్చానంటే కొంచెం బ్లాకిష్గా ఉంటాను, కొంచెం కానీ సన్నబడ్డానంటే కొంచెం కలర్ లాగా కనిపిస్తాను. నేనైతే ఇప్పుడు దాన్ని బాగా కొంచెం అప్లై చేస్తున్నాను అనమాట. ఎండ అద్దిరిపోతుంది. ఇప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నేను వచ్చి 3 types ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను, టైంని బట్టి యూజ్ చేస్తాను అనమాట. ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఆక్వాలాజికా డ్యూయి సన్ స్క్రీన్, దీని పపాయ విటమిన్ సి 2 ఉంటాయి. దీన్ని బాగా కొంచెం రబ్ చేసినట్టు మనం చేసుకున్నారంటే మీకు బాగా ఎక్స్ఫోలియేట్ అయ్యి స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. నేను ఇంట్లో కూర్చోలేదు, బయటే కూర్చోన్నాను. ఇది నేను వచ్చి మేకప్ ఏం యూజ్ చేయను ఇంట్లో,
ఓన్లీ ఇదొక్కటే అనమాట. నాకు ఇదంటే చాలా ఇష్టం. నైబే వారి స్ట్రోబ్ క్రీమ్ అనమాట, 3 in 1. దీంట్లోనే 3 ఉంటాయి. చాలా బాగుంటుంది ఇది ఒక్కటి వేసుకుని చాలా మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు అసలుకి. ఇంట్లో ఫేర్ అండ్ లవ్లీ అలా పూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు ఆల్రెడీ సన్ స్క్రీన్ పూసుంటాం కాబట్టి లైట్గా కానీ బ్లష్ చేసుకున్నామంటే అట్లాగా బ్రష్తో కానీ చేతితో కూడా చేసుకోవచ్చు. నేను స్పాంజ్తో చేసుకుంటున్నాను. మీరు చూసారంటే నాకు ఎంత పింకిష్ గ్లో వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. నేను బయట ఉన్నాను కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా గ్లో తెలియట్లేదు. ఇది వచ్చి మామా ఎర్త్ వారి పింక్ లిప్స్టిక్ అనమాట, మెజంతా ఫ్లేవర్. నాకు ఈ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని కాదు, ఫ్లేవర్ అంటే స్మెల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. కొంచెం డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. నాకు కొంచెం డార్క్ లిప్స్ అయినా కానీ నాకు ఈ కలర్ ఇష్టం కాబట్టి మనకేం ఇష్టం అది వేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ పింక్ది ఉంది కదా మామా ఎర్త్ది, బయట మీకు కొంచెం డార్క్నెస్ వల్ల అలా కనిపిస్తుందేమో. ఇక్కడ చూడండి న్యాచురల్గా ఉంటుంది లుక్. మనం ఇప్పుడు స్టిక్కర్ ఒకటి పెట్టుకోవాలన్నమాట. అంతా అయిపోయింది. చూసారు కదా, ఇలా గ్లో వచ్చిందనమాట ఆఫ్టర్ పపాయ ఫేస్ వాష్ నేను వేసుకున్న తర్వాత. ఈ గ్లో చూసారా, నాకు ఇక్కడ చాలా పింపుల్స్ ఉండేవి, చాలా తగ్గాయి. ఇటు సైడ్ ఇంకా ఉన్నాయన్నమాట, అవి కూడా తగ్గుతాయి ఖచ్చితంగా, నేను చెప్పగలను. ఎందుకంటే ఈ 15 days వాడిన తర్వాత నా ఎఫెక్ట్ అనేది ఇలా ఉందన్నమాట. చూసారా, ఓన్లీ స్కిన్ కేర్ చేసుకొని ఆ స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా అంతకు మించి మనం ఏమీ చేయలేదు. దిస్ ఈస్ ఈ ఎండాకాలంలో అసలుకి మూడేసుకుంటేనే బాగుంటుంది అనమాట. వీడియోలో మరీ మూడేసుకుంటే బాగుండనని ఇలా తీసుకున్నాను. ఎలా ఉన్నాను నేను ఎలా ఉన్నానో చూపిస్తా. This is my dress, this pant. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది. బేసిక్ వస్తుందేమో బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం, ఆకలి వేస్తుంది అనమాట. ఉదయం ఇంత సేమియానో తిన్నాను. ఇదైతే నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. రోజు మార్నింగే అయిపోతుంది. ఈ రోజు రేపు 12 అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నా వీడియో రిలీజ్ అయిపోతుంది. పాటికి నా వీడియో వెళ్ళి చూసేయండి, ఓకేనా. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఈ ప్రోడక్ట్స్ గురించి కానీ మీకు లింక్స్ కావాలంటే ప్రెజెంట్ పర్పుల్లో సేల్ ఉంది, నైకాలో సేల్ ఉంది, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ వస్తుందంట, కమింగ్ సూన్ అంట. వాటి అన్నింటిలో వస్తున్నాం, చాలా తక్కువగానే వస్తాయి. మీరు బేసిక్ అమెజాన్ వాటిలో ట్రై చేయండి. మా అమ్మాయి అటు వచ్చి ఓఎంజీ సేల్ వస్తుంది అనమాట, అప్పుడే ట్రై చేయండి అనమాట. ఇంకొంచెం డార్క్గా వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే లైట్గా ఉంది. ప్రెజెంట్ డ్రెస్ మీదకి లైట్ సెట్ అయిందని లైట్ వేసుకున్నా. నాకు మేకప్ ప్రొడక్ట్స్ ఏమీ ఇష్టం లేదండి, ఓన్లీ లిప్స్టిక్ అంటే మాత్రం చాలా ఇష్టం. ఈ సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది, డివ్యూగా ఉంటుంది, మీకు అంత ఆయిల్గా అయితే ఉండదు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను లింక్స్ వచ్చి కింద పెడతాను. మనూజాను ఏం చేస్తున్నారో చూపిస్తాను. సరే, ఇల్లు మొత్తం ఇల్లు పీకి పందిరేస్తారు కదా, ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి. ఇద్దరు చూడండి, ఇద్దరు ఏం చేస్తున్నారు పాప మీ ఇద్దరు? పడిపోతుంది, తాగకూడదు మనమ్మ. మనం లేసేమ్మా, నాకు వచ్చి మమ్మీకి వచ్చి మనం వెళ్దాం దా. ఇదనమాట వరుస. సండే కదా ఆడుకుంటున్నారనే. ఈ బొమ్మలు నేను ఆడరు పెట్టరు, వేసేస్తారు, నేను ఎత్తుకోవాలి. అసలు వీళ్ళ డాడీ ఏం చేస్తున్నారు చూపిస్తాను చూడండి, ఓకేనా. మ్యూట్లో పెట్టరా, ఒక్క నిమిషం తేజు చూసుకో పిల్లకాయల్ని, నేను వీడియో చేసుకొని వస్తానని చెప్తుంటే
పొనుకొని లుంగి కట్టుకొని పొనుకొని పద్మనాభసింహ అంట, పద్మనాభసింహ చూస్తున్నాడు. 5 minutes చూసుకో తేజు పిల్లకాయలని చెప్తే ఈ ఫోటో నా తమ్నైల్లో పెడతా చూడు. నువ్వు పొనుకుంది దో శ్రీ విష్ణువు పొనుకో ఉంటాడు కదా, ఎప్పుడు విష్ణు అవతారంలో పొనుకో ఉంటాడు కదా, అలా పొనుకో ఉంటాడు అనమాట. నువ్వు ఎట్టున్నా కుట్టుకుంటావు సరే. మా ఆయన అసలు నేను ఇన్ని క్రీములు వాడుతుంటే నా మొహం మీద ఇన్ని మొటిములు ఉన్నాయి. మా ఆయన ఫేస్ మీద ఎతికినా గానీ ఒక్క మొటిము కూడా కనిపించదు. అంత గడ అంత గడ చూడు. చెయ్యమంటే చూసారా, ఎక్కడైనా అమ్మాయిలు మాట్లాడతారు, మా ఇంట్లో అంత రివర్స్. ఎక్కడైనా అబ్బాయిలు మాట్లాడతారు, మా ఇంట్లో అంత రివర్స్ అనమాట. చూసారా, మా ఆయన చెయ్యి నేను పట్టుకుంటున్నా కానీ నా చెయ్యి మా ఆయన పట్టుకోవాలా, ఇట్లా పట్టుకోవాలి తేజు. మాకు ఈరోజు ఏం పని లేదనమాట, అందుకే ఏం అర్థం కావట్లా ఏం చేయాలని. బిర్యానీ తేజు వచ్చేసింది, అప్పుడే వచ్చేసిందా? బిర్యానీ వచ్చిందిరో, బిర్యానీ అబ్బబ్బా బిర్యానీ. తెరే సౌండ్ తగ్గించు. బిర్యానీ ఫస్ట్ అయితే మనం నా ఫేస్ చాలా గ్లోగా ఉంది. సో హ్యాపీ. ఈ పింక్ లిప్స్టిక్ అనేది చాలా మందికి నచ్చకపోవచ్చు, నాకైతే చాలా 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 ఐ లవ్ పింక్ అనమాట. ఓకేనా, ఒక ఫోటో తీసుకుంటా. ఫోజులు బాగున్నాయా? ప్రెజెంట్ అయితే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట. 2 times ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్స్ మనం బాగా బ్లెండ్ చేస్తాం కాబట్టి ఆ స్కిన్ కేర్ అనేది మన చేతులకు ఇంకా చాలా బాగుంటుంది. అది పోవాలంటే బాగా హ్యాండ్ వాష్ చేయాలి. హలో హలో గాయ్స్, ఏం తింటున్నారు? ఐస్ క్రీమ్. నువ్వైతే ఎట్నా తెలుసా, పిచ్చుగూడులాగా అట్టు ఇటు టెంటుకులు వేసుకొని అట్లుండవు. మనం ఏం తింటున్నాం? మనం ఏంది? అక్కి కాదు, ఐస్ క్రీమ్. అబ్బా, మను ఐస్ క్రీమ్ తినరా, స్పూన్ ఎందుకు తింటున్నావు? చెయ్యిలు అసలు బాగా నీది. పట్ట ఇది తిను. అదేం బాగుంటుంది, అదే బాగుంటుంది ఇంకా దానికన్నా. అది నూరుకు అంతా, అది ఐస్ క్రీము. నాకు వద్దమ్మా, మీరు తినండి. వాళ్ళ తాచ ఐస్ క్రీమ్ తెచ్చిస్తే ఐస్ క్రీమ్ తింటున్నారు వాళ్ళిద్దరు. హలో హలో, బిర్యానీ బిర్యానీ ప్యాక్ చూసారా, బిర్యానీ కేక్ వచ్చింది. బిర్యానీ కేక్ చూపిస్తాను. బిర్యానీ కేక్, బిర్యానీ అనమాట. తేజ ప్లేట్లో వేసిస్తున్నాను. ఫస్ట్ తేజనే తింటున్నాడు, ఇంకెవరు తినట్లేదు ఆడ. ఆ ప్లేట్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. దమ్ బిర్యానీ టేస్ట్ నాకు అంత నచ్చదు. నాకు ముస్లిమ్స్ చేస్తారు కదా బిర్యానీ, అది ఇష్టము. కాకపోతే నేను చికెన్ మానేస్తున్నాను, ప్రెజెంట్ తినట్లేదు. ఓన్లీ వైట్ రైస్ ఉన్నదే అది తింటాను. లైట్గా తింటాను, అది కూడా ఎక్కువ తినట్లేదు. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది అది. ఇప్పుడైతే తేజకి ఇద్దాం తీసుకోపోయి. ఓకేనా, తేజ పొనుకో ఉన్నాడు, కొంచెం బాగాలేదు తనకి, అందుకే పొనుకో ఉన్నాడు. నీ టీషర్ట్ చాలా బాగుంది తేజు. ఇది ఒక ఆహనా పెళ్ళంట అని చెప్పి ఒక సినిమా వచ్చింది తేజు అప్పట్లోన. తుపుక్ టీషర్ట్, బొక్కల టీషర్టు అట్లాగా. ఇది హెయిర్ కలర్ టీషర్ట్ అనమాట ఇది కదా తేజు. నువ్వు అందంగా ఉన్నావు కదా. నిన్న కటింగ్ చేపించి ట్రిమ్మింగ్ చేపించాడు, అందుకే కొంచెం గ్లామర్గా ఉన్నాడు. ఓకేనా, నేను కూడా తింటాను. వీళ్ళిద్దరేమో రారంట, తినరంట. నేసేశారు కడుపు నిండా. పనికి మా ఆటలన్నీ ఆడుతుంటారు. ఎట్టున్నారు చూడండి, గూఢాచారి దొంగలు ఉన్నట్టున్నారు ఇద్దరు. మను జానీ చూడండి, మను జాను పిలుస్తుంటే పలకరు. అన్ని బొమ్మలు దాంట్లో వేసేసి రండి, అన్నం తిందురు అంటున్నా.
అన్ని బొమ్మలన్నీ చందరవందరగా వేసేస్తున్నారు కదా, చూసారు కదా. ఇవన్నీ నేను మను కలిసి వేస్తున్నాము. జాను అసలు చేయి కూడా పెట్టదు. ఆమెకి బొమ్మలు పడేయడం తప్ప బొమ్మలు సర్దడం తెలియదు, బొమ్మలు ఇరగొట్టడం తప్ప బొమ్మలు బాగు చేయడం తెలియదు అనమాట. ఒక వెరైటీ క్యాండిడేట్ అమ్మాయి. పాపం మను పోస్తుంది కానీ మళ్ళీ వేయమంటే మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అన్నీ సర్దుతుంది, అన్నీ చెల్లాచెదురు చేసినా మళ్ళీ సర్దుతుంది అనమాట. నేను మనుని అన్నీ వేసాం. పాపం ఒక్క బొమ్మ అంటే ఒక్క బొమ్మ కూడా జాను వేయలేదు. కోసం లెగ్ పీస్ అండ్ బిర్యానీ అనమాట. లెగ్ పీస్ జాను కూర్చో, ఫస్ట్ అన్నం తిను, ఫస్టే వాటర్ ఎందుకు, లెగ్ పీస్ కదా తెచ్చిస్తాను. మను నీకొద్దా, కాలే. ఇది మనుకి, మను తింత ట్రై చేద్దాం. బిర్యానీ హాయ్ గైస్, నేనైతే ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాను. నేను చికెన్ తిన కాబట్టి ఇది పొట్టు వడ అనమాట. ఈ పొట్టు వడ వీడియో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అనమాట. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం చేస్తాను, ఆబ్స్టర్ కొరియన్ డ్రామా చూస్తా, బిర్యానీ తిందామని. పిల్లకాయలు అందరూ ఆడున్నారు, నాకు కూడా తినట్లేదు. అందుకే లోపలికి వచ్చేసాను అనమాట. లోపలికి వచ్చేసి ఏసీ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని బిర్యానీ తింటా, కొరియన్ డ్రామా చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఎందుకంటే చాలా రోజుల రెస్ట్ దొరికిందనమాట. కాళ్ళు తిరిగి నొప్పులు, ఈరోజు కొంచెం రెస్ట్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట దానికోసం. ఓకే, ఈవినింగ్లో అండి, ఈరోజు August 4th అమావాస్య కదా, ఈవినింగ్ నరదిష్టి పోవడానికి సంథింగ్ ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసాను. అది చేస్తే మంచిదంట, ఇంటికి కానీ మా అన్నకి ఏమైనా దిష్టిన్నా పోతుందంట. అది ఈవినింగ్ చూపిస్తానమాట నేను ఎలా చేయాలని చెప్పి చూసాను. దానికి ఏమేమి కావాలి, చాలా సింపుల్ అనమాట. మీరు కూడా చేసుకోవచ్చు, 7 పైన చేసుకోవాలంట. అవి కూడా నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే బిర్యానీ తినేసి మేము అందరం పనుకుంటామన్నమాట. కాసేపు ఈవినింగ్ కలుద్దాం, బాయ్. ఇప్పుడైతే సాయంత్రం 4 అయిందనమాట. ఎంత చల్లగా గాలి వస్తుందంటే 3 నుంచి 5 దాకా బాగా గాలి వస్తుంది. 5 నుంచి మళ్ళీ ఉబ్బదిహేస్తుంది అనమాట. కొంచెం కూల్ డౌన్ అయింది. చూసారు కదా, మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ దెయ్యం చూడండి ఏం తింటుందో. అబ్బా 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 భయం వేస్తుంది తల్లే. మను ఇది చూడమ్మా, స్నానం చేస్తా మను స్నానం చేస్తా. నువ్వు చేస్తావు స్నానము? ఛీ మా ఏమ్మా అమ్మా బాగా చెప్తా కదా, తాగతా. ఇది తినమ్మా ఐక్యం తింటా, ఐక్యం ఎట్టు తగ్గిస్తుంది చూడండి. బొరుగు ముద్దు తింటా కొద్ది నీళ్ళు తాగే వాళ్ళని ఈ మనుషులనే చూస్తారు మీరు. చూడండి ఎట్లా మాసిపోయి ఉన్నారు, చూడండి జనాలు మాసిపోయి ఉన్నారు. హెయిర్ డ్రై వచ్చాను, స్నానం చేయించాలి ఇప్పుడు. చంపుకుంది ఉపాతేజు. నువ్వు ఎత్తితే వీడియో దిగాక మా దీని అమ్మ పడవాలి. ఏ లుంగిలో ఉన్నావు, ఏ పొజిషన్ లో ఉన్నావు, ఏమి చూసుకోవా. ఏం చేస్తున్నావా? అది పడిపోద్ది, మనం నెత్తి మీద పడిపోతుంది. మొన్న ఆ డబ్బాలన్నీ వీళ్ళిద్దరు నన్ను చంపేస్తున్నారు. నన్ను ఎవరైనా కాపాడండి. మెంటల్ వచ్చాను. నేను వీడియోలో మొత్తం తీయలేదు, నార్మల్ గా తీసాను. ఇవన్నీ తీసారంటే మీరు కూడా నాతో పాటు పిచ్చోలేకపోతారు. ఈ పిల్లకి ఎంత పొగరు తెలుసా, ఈ పిల్లకి ఎంత కొవ్వు తెలుసు ఈ పిల్లకి. మాయ్
లక్ష్మీ మేడం చెప్పి నిన్ను లక్ష్మీ మేడం చెప్పి మూతి కొట్టిస్తాం. కాదు, ఇంట్లో బ్యాడ్ గోల్ ఎవరు? ఇంట్లో బ్యాడ్ గోల్ ఎవరు? గుడ్ గోల్ ఎవరు? గుడ్ గోల్ నువ్వు గాడిదే. అమ్మ గుడ్ గోలా? ఇది కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా? ఫస్ట్ తర్వాత ఎవరిని కొట్టాలా? తర్వాత ఎవరినా? తర్వాత అయ్యా నాన్నే కొట్టుకోవాలా? అల్లా అల్లా. జానుకి మనుకి అయితే నూనె పెట్టి జడేయాలని చెప్పి నూనె పెడుతున్నాను అనమాట. సండేనే బాగా పెట్టచ్చు ఆయిలింగ్, అందుకని చెప్పి నూనె పెట్టి జడేద్దాం అనుకున్నాను. ఆ పిచ్చుకు అనమాట, సైడ్ హెయిర్ కటింగ్ వల్ల జడకు అందలేదు, అందుకే నార్మల్గా దువ్వేశాను. మనుకు కూడా జడ వేసేసాను. ఇప్పుడైతే ప్రజెంట్ బయట ఎండ విపరీతంగా ఉంది రోజు, చెట్లని ఎండిపోయి ఉంటే నీళ్ళు పడదామని చెప్పి పడుతున్నాను అనమాట. నా కరేపాకు చెట్టు అది ఎంత చిన్న చెట్టు అంటే చిన్న చెట్టు అనమాట, అది చాలా కొంచెం పెద్దది, చాలా హ్యాపీగా ఉంది, కానీ కొంచెం జీడ పడుతుంది అనమాట. అందుకే వాటర్ కొడుతున్నాను బాగా చెట్టు అంతా. ఇది వచ్చి తమలపాకు చెట్టు అనమాట. నేను దీన్ని వాటర్లో వేసి పెడుతున్నాను, కొంచెం ఏర్లు వస్తాయని చెప్పి. ఏర్లు కానీ వచ్చాయంటే మనం భూమిలో పెట్టేసుకుంటే వెంటనే బతికిపోతుంది అనమాట. ఒక 3 డేస్కి 4 డేస్కి వచ్చేస్తాయి. ఇదైతే వచ్చి నేను చెప్పాను కదా, ఆదివారం, అమావాస్య, ఆషాఢం 3 ఒకే రోజు వచ్చాయి. ఈ రోజు కానీ మనకి ఏదైనా నరదిష్టి ఉన్నా, ఎవరైనా మనకి దిష్టి పెట్టున్నా కానీ తమలపాకులు నేను బయట ఒకటి గడప దగ్గర ఒకటి పెడదాం అనుకున్నాను కాబట్టి 2 నిమ్మకాయలు 4 తమలపాకులు తీసుకున్నాను. కల్లుప్పు, నల్ల నువ్వులు తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ వచ్చి 7 పైన మీరు కానీ పెడితే బయట మీకు ఏమైనా నరదిష్టి ఉన్నా కానీ, అంటే కదా నేనైతే తడిచిపోయి ముద్దయిపోయాను అనమాట. మనకి ఏమైనా నరదిష్టి అంటే మనం చూసి వీళ్ళు బాగున్నారు అనుకుంటారు కదా, అది కూడా దిష్టి అనమాట. వాళ్ళు బేసిక్గా ఎక్కువ దిష్టి మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా చేస్తే 2గా కట్ చేయాలి, అది కూడా నేను చూపిస్తాను. 6:20 అయిందనమాట టైం. ఇప్పుడు 7 పైన పెట్టి తర్వాత స్నానం చేసేస్తే మనకి బాగుంటుంది అనమాట. నేను అప్పుడు దాకా స్నానం చేయను, తర్వాత చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇవి కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. 7 అవ్వగానే మనం బయట పెట్టేసుకోవచ్చు, ఓకేనా. ఇంకోటి కూడా అనమాట, ఒక టెంకాయ ఉంటుంది కదా, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు టెంకాయని దిష్టి తీసుకొని ఏదైనా వేప చెట్టు ఉంటుంది కదా, ఆ వేప చెట్టు మొదల్లో కానీ పెట్టేసుకుంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం నయం అవుతాయంట. ఇది అమ్మ చెప్పింది. చేయి పాప, నువ్వు ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ అంటూ ఉంటావు కదా, కొంచెం చేయి నీకు తగ్గద్దేమో అని. అది కూడా ట్రై చేద్దాం. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా, ఓకేనా. లిటరల్గా చూసారా, నేను ఎందుకంటే కొంచెమన్నా సన్నబడింది మామిడి పుల్ల ఉండడం వల్ల, విపరీతమైన చెమట్లు చూసారా, ఇట్లా ఉంటాయి అన్నమాట. స్వెట్టింగ్ ఎంత స్వెట్ పడితే మనకి యాక్నే కూడా అంత తగ్గుతుందని చెప్పి నేను కూడా స్వెట్లోనే ఎక్కువ స్వెట్ పెట్టేది చూస్తాను. ఎక్కువ వాటర్ తాగండి, ఎక్కువ స్వెట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. అయితే ఇప్పుడైతే నేను ఇవి ఎలా కట్ చేస్తాను చూపిస్తాను. ఫస్ట్ అయితే తమలపాకు తీసుకోండి, అన్నీ కడుక్కోండి. ఫస్ట్ ఒక తమలపాకు పైన నిమ్మకాయను వచ్చి 2 భాగాలుగా కట్ చేసి, ఒక భాగానికి పసుపు, ఒక భాగానికి కుంకుమ అనమాట. తమలపాకు పైన వచ్చి కల్లుప్పు వేసుకొని, కల్లుప్పు పైన నల్ల నువ్వులు, దాని మీద నిమ్మకాయ, కోసిన నిమ్మకాయ, పసుపు అండి. ఊరు పల్లెటూరు దీని తీరే మా మామిడి కూడా అనమాట. ఊరు పల్లెటూరు దీని తీరే. వర్షం పడుతుంది అనమాట, చిన్న చినుకులు పడుతున్నాయి. ఇది మా ఇల్లు కింద మొత్తం చూసారంటే అటు సైడ్ అంతా పొలాలు ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మొత్తం పొలాలే ఉంటాయి. అక్కడ జాను వాళ్ళ స్కూల్ అనమాట, అది అంతకుముందు అంగన్వాడీ స్కూలు. ఇది జెన్కో కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీకు. ఇది జెన్కో. ఈవినింగ్ 7 దాటేసింది అనమాట. ప్రజెంట్ అయితే తీసి ఒక సైడ్ వచ్చి కుంకుమ ఉండేది, ఒక సైడ్ వచ్చి పసుపు ఉండేది. మీరు పెట్టండి, ఎటు సైడ్ పెట్టినా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒక సైడ్ మాత్రం పసుపు ఉండేది, ఒక సైడ్ కుంకుమ ఉండేది పెట్టుకోవాలి. నేను ఒక సైడ్ పసుపు, ఫస్ట్ అటు సైడ్ గడప చివర్లో అటు సైడ్ ఇటు సైడ్ అనమాట లాస్ట్ పెట్టండి. ఇక్కడ పెట్టేస్తారు కదా, ఇక్కడ పెట్టేసిన తర్వాత వచ్చి బయట ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్లో కూడా మనకి ఉంటుంది కదా, అక్కడ పెట్టండి అనమాట. ఒక సైడ్ అక్కడ కూడా అంతే, ఒక సైడ్ పసుపు, ఫస్ట్ పసుపు కుంకుమ అంటాం, కుంకుమ పసుపు అన్నాం కదా, పసుపు కుంకుమ పెట్టండి అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత
మీకు ప్లేట్లో మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఇంటికి దిష్టి తీసేసి బయట పడేయండి దూరంగా, ఎవరు తొక్కని దగ్గర. హాయ్ గైస్, నేనైతే స్నానం చేసి వచ్చేసాను అనమాట. బయట దిష్టి తీసేసాను కదా, దిష్టి తీసేసి స్నానం చేసి వచ్చేసాను ఇప్పుడే. ఈ డ్రెస్ ఎప్పుడుదో చెప్పారా, చెప్పుకోండి, కానీ కమెంట్ చేయండి. ఈ డ్రెస్ ఎప్పుడుదో కమెంట్ చేయండి. వాళ్ళకి నేను ఆ కమెంట్ హైలైట్ చేస్తాను అనమాట నా ఇన్బాక్స్లో. అప్పుడు డ్రెస్ నాకు ఇప్పుడు కూడా పడుతుంది. అది ఎప్పటి డ్రెస్ మీరు చెప్పండి. ప్రెసెంట్ అయితే నేను చాలా ఈరోజు వీడియో ఎడిటింగ్, చాలా 2-3 వీడియో ఎడిట్ చేశాను. ఫుల్ డే వ్లాగ్ చేశాను కదా. పని వంట ఏం లేకపోయినా కానీ పిల్లలతో విపరీతమైన నాకు ఈరోజు వల్లే టార్చర్ అనిపించింది అనమాట. అస్సలు నా వల్ల కాలేదు. ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేయలేదన్నమాట. ఇప్పటికే చాలా ఒక 40 మినిట్స్ వచ్చింది, 40-50 మినిట్స్ దాకా ఉందని ఎడిట్ చేయాలి నేను. ఈరోజు బ్లాగ్ ఇక్కడితోనే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నం పెట్టాను అనమాట. పిల్లకాయలకి ఇద్దరికి అన్నం పెట్టేసి నైట్ పాలు ఇచ్చేసి నిద్రపిచ్చేయాలి. ఈరోజు ఇక్కడ అయిపోతుంది, నేను కూడా తినాలన్నమాట. ఇదే ఈరోజు బ్లాగ్ అనమాట. సండే బ్లాగ్ అంతా ఇంకా చాలా తీయలేదు, చాలా ల్యాగ్ అయిపోతుంది, చూడలేరు కదా ఎవరు. అందుకని మెయిన్ హైలైట్ మూమెంట్స్ ఒకటే తీసాను అనమాట. నా బాధలు, నా కష్టాలు దీంట్లోనే చూపించలేదనమాట. ఈసారి ఆ వీడియోనే చేస్తాను. నా అరుపులు, నా హెడ్ఏక్ ఇవన్నీ నేను ఒక వీడియోగా చేస్తాను అనమాట. ఈ రోజు అయితే ఇక్కడ ఆపేస్తున్నాను అనమాట. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. నా బ్లాగ్స్ ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ చేయకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఓకేనా. ఈ రోజు అయితే ఇక్కడితోనే బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను అనమాట. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. లవ్ యూ గైస్. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, నా లైవ్లో కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలామంది మెంబర్స్ వచ్చారనమాట. నేను చాలా ఓవర్వెల్మింగ్ ఉన్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందు పార్ట్స్ సర్ప్రైజ్ బ్లాగ్స్ 2 పార్ట్స్ వచ్చి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ పార్ట్స్లో నేను ఏవేవి లింక్ ఇస్తానని చెప్పానో ప్రతి ఒక్కటి లింక్స్ తప్పకుండా కింద ఇస్తానమాట. ఆ లింక్స్ మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ప్రెజెంట్ పర్పుల్లో సేల్ ఉంది, నైకాలో సేల్ ఉంది కదా, రెండింటిని కూడా మీరు యూజ్ చేసుకోండి. అమెజాన్ సేల్ కమింగ్ సూన్లో ఉంది, కావాలంటే అప్పుడైనా తీసుకోండి. ఇది బ్లాగ్. బాయ్ బాయ్ గైస్, బాయ్.